ఓకే ఇట్లాంటి ఇబ్బంది చెప్పండి సార్. చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం సమయంలో మెట్పల్లి మండలంలోని ఆత్మకూరు గ్రామంలో ఆత్మకూరు జీపీఓ గారు రాజేష్, అతను ఒక గ్రామంలో ఉన్న ఒక రైతుకు సంబంధించిన పట్టాదారు పాస్బుక్లో నేమ్ చేంజ్ గురించి అతను అప్లై చేయడం జరిగింది. అతను మీ సేవలో మేలో అప్లై చేసి అతనికి మేలో అతనికి పట్టాదారు పాస్బుక్ వస్తుంది. అతని తండ్రి దగ్గర నుంచి ఒక 2 ఎకరాలను సేల్ డీడ్ ద్వారా పర్చేజ్ చేస్తాడు. సేల్ డీడ్ ద్వారా పర్చేజ్ చేసిన తర్వాత అతనికి పోస్ట్లో పాస్బుక్ వచ్చినప్పుడు పాస్బుక్లో అతని పేరుతో పాటు అతని తండ్రి పేరు కూడా అతని పేరే వస్తుంది. సో తండ్రి పేరు లేకుండా వచ్చినందుకు పేరు మార్పిడి గురించి అతని పేరు మరి అతని తర్వాత తండ్రి పేరు మార్పిడి గురించి అతను మీ సేవలో అప్లై చేసి తహసీల్దార్ ఆఫీస్ మెట్పల్లికి వచ్చి అప్లై చేసినప్పుడు అది జీపీఓ దగ్గరికి వెళ్ళమని సూచించగా అతను ఆత్మకూరు జీపీఓ దగ్గరికి వెళ్తాడు. ఆత్మకూరు జీపీఓ వెళ్ళి మోకం మీద అతను ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసి అతని పేరు మార్పు గురించి అతన్ని అమౌంట్ డిమాండ్ చేయడం జరుగుతుంది. అతను అమౌంట్ డిమాండ్ చేసిన తర్వాత అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక అతను మాకు సంప్రదించినారు. దానికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం అతను అమౌంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అతన్ని పట్టుకోవడం జరిగింది. ఫర్దర్గా తహసీల్దార్ గారి ఆఫీస్కి వచ్చి ఆ సంబంధించిన ఫైల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. కన్సర్న్డ్ ఆఫీసర్ మరియు మిగతా తహసీల్దార్ గారు కూడా స్టేట్మెంట్ రికార్డ్ జరుగుతుంది. ఎంత అమౌంట్ సార్? టోటల్ అమౌంట్ అతను డిమాండ్ చేసిన అమౌంట్ తీసుకున్న అమౌంట్ 5,000 రూపీస్. దాన్ని పంచుల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. బాధితులు పేరు చెప్పడం కుదరదు. థ్యాంక్ యూ.